ఎందుకంటే ఈ వీడియో యూట్యూబ్లో పోతుంది కాబట్టి చెప్తా ఉన్నా. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్లో ఇవన్నీ చూస్తారు తల్లిదండ్రులు కాబట్టి చెప్తా ఉన్నా. సర్కస్ పులుల లెక్క మీ పిల్లల్ని పెంచకండి దయచేసి. వాళ్ళకు ఒక హిమ్మత్ అన్నది ఇవ్వాలి. చాలా మంది తల్లిదండ్రులు చెప్తున్న పొరపాటు, ముద్దుగా పెంచు, ముద్దుగా, నా బిడ్డకు ఏమవ్వదు, బండిలో కార్లో దింపుతాడు వాడు బుడ్డోడు, వాని కారు ఎందుకు చెప్పండి. ఒక స్కూల్లో ఎల్కేజీ పూర్వానికి అడ్మిషన్ కోసం వెళ్తే ఎంతరయ్యా ఫీజు అంటే లచ్చ ఎందుకు రయ్యా? అందరూ కూర్చోబెట్టి ఏబీసీడీలు చెప్తారు, మేము పడుకోబెట్టి ఏసీలో చెప్తామంట. వానికి పడుకోబెట్టి చదువు చెప్తే చదువు అంటుతుందా? అరే అబ్దుల్ కలాం గారు ఎట్లా పోయినారు స్కూల్కి? పెద్ద పెద్దోళ్ళు ఎట్లా పోయినారు స్కూల్కి? నడుచుకుంటా, చెప్పులు లేకుండా, శివుడి ముక్కుతో, చిరిగిన నిక్కర్లతో వెళ్ళినాం. పెద్దోళ్ళు కాలేదా వాళ్ళు? ప్రపంచంలోనే ప్రముఖులు కాలేదా వాళ్ళు? వీనికి చిన్నప్పటి నుంచి సుకుమారంగా పెంచితే పెద్దగా అయితే వానికి చిన్న కష్టం వస్తే వాడేం బతుకుతాడని? ఆ జీవితాన్ని బతకలేడు. అరే స్ట్రాంగ్గా తయారు చేయాలి. చాలామంది మొన్న పేపర్లో చదివిన వానికి 3 నెలలంట పుట్టి పాన్ అట, పాన్ కార్డ్ అట్ ద ఏజ్ ఆఫ్ 3 months. వాని బ్యాంక్ బ్యాలెన్స్ 1.5 తల్లిదండ్రులు మురిసిపోతారా? ఇన్ని కోట్లు వేసినా నా బిడ్డ పేరు మీద, అన్ని కోట్లు వేసినా. కోట్లు కాదు మా, మంచిదే వేసుకో, కానీ వానికి జీవితాన్ని ఎలా ఎదురీదాలో కూడా నేర్పించాలి. ఎస్ మై డియర్ ఫ్రెండ్, పెద్ద పెద్దోళ్ళు ఇండస్ట్రియలిస్ట్ కుటుంబాలని నేను చూసిన కాబట్టి చెప్తా ఉన్నా. వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఎలాగ ట్రైనింగ్ ఇస్తారు అంటే ప్రతి కష్టానికి నష్టానికి తట్టుకునేటట్టుగా ట్రైనింగ్ ఇస్తారు. ఎస్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నాడంటే అన్ని డ్యూటీలు చేయాలంట. ఒక కానిస్టేబుల్ డ్యూటీ చేయాలి, ఒక సబ్ ఇన్స్పెక్టర్ డ్యూటీ చేయాలి. ఎందుకంటే హీ షుడ్ నో, ఆ పోలీస్ ఉద్యోగం యొక్క విషయాలు ఆయనకు తెలవాలి. ప్రతి దాన్ని కూడా వాళ్ళు క్షుణ్ణంగా అర్థం చేసుకొని అధ్యయనం చేసుకొని అప్పుడు వాళ్ళు ఏఎస్పీగానో ఎస్పీగానో ప్రమోషన్ తీసుకుంటారు. మిత్రులారా, మనం ఎందుకు చేయలేకపోతా ఉన్నాం? సర్కస్ పిల్లల లెక్క పెంచకండి. చాలా మంది నేను చూస్తా ఉన్నా, చిన్న కష్టం వస్తే ఓవర్ నైట్లో సూసైడ్ చేసుకుంటా ఉన్నారు. నో మై డియర్ ఫ్రెండ్, యూ షుడ్ బి ఏ టఫ్ గై. అందుకే నేనంట, if you keep asking your life simple questions, your life becomes tough. If you keep asking tough questions to your life becomes very very simple in future. ఇంజనీరింగ్ పిల్లలందరికీ చెప్తా ఉన్నా, 4 సంవత్సరాలు మీరు ఇంజనీరింగ్ చదువుని యజ్ఞం లెక్క పూర్తి చేస్తే 40 సంవత్సరాలు హీరో లెక్క, క్వీన్ లెక్క బతుకుతారు. 4 సంవత్సరాలు ఆడుకుంటే 40 సంవత్సరాలు హీనంగా బతుకుతారు. చాయిస్ ఈజ్ యువర్స్. ఒక్క బ్యాక్లాగ్ అన్నది ఉండద్దు నా ఇంపాక్ట్ అనికి. ఎక్కడ కూడా కొట్టుకుంటూ వెళ్ళిపోతా ఉండాలి. కర్తవ్యం నిర్వర్తించడం మానవుడి విద్యుక్త ధర్మం అయితే ఫలితం అన్నది దైవం ఇస్తాడు, భగవద్గీతలో రాసింది. మీ పనిని మీరు చక్కగా చేయండి. డోంట్ వరీ అబౌట్ ద ఎండ్ రిజల్ట్. యూ డూ యువర్ వర్క్ సిన్సియర్లీ అండ్ ఆనెస్ట్లీ. ఎందుకు రాదండి రిజల్ట్ అప్పుడు అడగండి. యూ ఛాలెంజ్, ఎందుకు రాదు రిజల్ట్? ఖచ్చితంగా వస్తుంది. మై డియర్ ఫ్రెండ్, ఒక ఆయన మార్నింగ్ ఒక అబ్బాయి ఫేస్బుక్లో నాకు ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టాడు, సార్ మీ వీడియోలు మీరు చూస్తారా అని. చూస్తారా ఆయన? ఎప్పుడు చూస్తారు సార్? నాకు కొద్ది కష్టం వచ్చినప్పుడు, టెన్షన్ వచ్చినప్పుడు నా వీడియోలు నేను చూసుకుంటా. అవి నాకు కొద్దిగా మోటివేట్ చేస్తూ ఉంటాయి. అట్లాగే నా మిగతా ట్రైనర్లు అన్నీ చూస్తుంటా. ఎందుకు వచ్చింది నాయనా నీకు అనుమానము అని అంటే, వాళ్ళ హోటల్లో బువ్వ పెట్టేటోడు పక్కోడు హోటల్కి వెళ్ళి తింటుంటారు సార్, అందుకే అడిగిన ఈ ప్రశ్న. ఘర్కా మురిగి దాల్ బరాబర్, అదే ఘర్కా మురిగి దాల్ బరాబర్. మన ఇంట్లో మన తల్లిదండ్రులు వేణుగోపాల్ చెప్పిన మాటలు రోజు చెప్తూ ఉంటారు, కానీ మనం వినం. వీడు కోట్ వేసుకొని, సూట్ వేసుకొని, టై కట్టుకొని, ఇంపాక్ట్ బ్యానర్ పెట్టుకొని చెప్తే మాత్రం ముద్దుగా వింటాం మనం. కొంతమంది వింటున్నట్టు నటిస్తారు కూడా. నటించకండి మిత్రులారా, ఇది జీవితం. దిస్ ఈజ్ అ రియాలిటీ. ఇప్పటి నుంచే ప్రతి సమస్యని కూడా ఎదుర్కొనే దమ్ము మీరు తెచ్చుకోండి. అండ్ యూ కెన్ డూ ఇట్, యూ కెన్ ఫేస్. There is no problem in this world without a solution. Not a single problem in this world without a solution. You show me the problem, I can show you 101 solutions. మనకు ఎందుకు దొరుకుతలేదంటే we are always part of the problem, we are never part of the solution. చిన్న దెబ్బ తాకిందండి, ఏం చేయాలి చెప్పండి?